Here. So today is what? Day 10. Question number 19. Into the 19th question. Contains hydrogens. Those compounds contains hydrogens. రాసిన వాటిలో హైడ్రోజన్స్ ఉంటున్నాయి, అయినప్పటికీ యాసిడ్స్ ఎందుకు కావు అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ let me consider HCl, H2SO4, HNO3. ఈ కాంపౌండ్స్ కనుక తీసుకుంటే హైడ్రోజన్స్ ఉన్నాయా లేవా? హైడ్రోజన్స్ ఉన్నాయా లేవా? హైడ్రోజన్స్ ఉన్నాయి అండ్ దీస్ ఆర్ యాక్ట్స్ యాజ్ యాసిడ్స్. ఇవి యాసిడ్స్ గా వర్క్ చేస్తున్నాయి. వాటిలో హైడ్రోజన్స్ ఉన్నాయి అండ్ దే ఆర్ యాక్ట్స్ యాజ్ వాట్? యాసిడ్స్. ఇప్పుడు ఇందులో కనుక తీసుకుంటే ఆల్కహాల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇథైల్ ఆల్కహాల్ ఐ యామ్ టేకింగ్ C2H5OH. ఇందులో హైడ్రోజన్స్ ఉన్నాయా లేవా? yes. why they are not acts as acids? మరి అవి ఎందుకు యాసిడ్స్ కాదో చెప్పగలగాలి మనం. సిమిలర్లీ గ్లూకోజ్ ఫార్ములా C6H12O6. ఇందులో కూడా హైడ్రోజన్స్ ఉన్నాయి బట్ నాట్ దే ఆర్ యాసిడ్స్. అవి యాసిడ్స్ కావంట, ఎక్స్ప్లెయిన్ చేయాలి. షుగర్ C12H22O11, C12H22O11. వాటిలో హైడ్రోజన్స్ ఉన్నాయి, ఉన్నప్పటికీ ఎందుకు యాసిడ్స్గా అవి కన్సిడర్ కావడం లేదో మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. దానికి మన యాసిడ్స్ అండ్ బేసెస్లో ఉన్న యాక్టివిటీని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అయితే యాక్టివిటీని ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే మనకు ఒక తెలియాల్సిన విషయం ఏంటి అని అంటే అసలు ఫస్ట్ యాసిడ్ అంటే ఏందో తెలియాలి. ఇఫ్ యు నో యాసిడ్ దెన్ వీ కెన్ వాట్ ఈజీలీ వాట్ డిటర్మైన్ వెదర్ దే ఆర్ బిలాంగ్స్ టు యాసిడ్స్ ఆర్ నాట్. యాసిడ్ డెఫినేషన్ తెలిస్తేనే మనం చెప్పగలుగుతాం, లేకపోతే చెప్పగలుగుతామా? చెప్పలేము. యాసిడ్ అంటే ఏంటి అని అంటే ఈ కాన్సెప్ట్ కి సంబంధించి యాసిడ్ యొక్క డెఫినేషన్ ఏంటి అంటే ద సబ్స్టెన్స్ విచ్ విల్ రిలీజ్ the substance which will give H plus ions in aqueous solution. In aqueous solution are called as acids. యాసిడ్స్ అంటే ఏంటి అన్నట్టు ఏవైతే H+ అయాన్లను ఇస్తాయో ఎందులో ఇవ్వాలి? అక్వియస్ సొల్యూషన్లో ఇవ్వాలి. అక్వియస్ సొల్యూషన్ అంటే వాటర్లో. ఒక సబ్స్టెన్స్ నేను వాటర్లో కరిగిస్తే అది H+ అయాన్లను ఇస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ యాసిడ్. వాట్ ఇట్ ఈస్ కాల్డ్? యాసిడ్. సో యాసిడ్ అంటే ఏంటో డెఫినేషన్ తెలిసింది. ఇక మన ఎక్స్పెరిమెంట్ మనం నిర్వహించబోయే ఎక్స్పెరిమెంట్ కి సంబంధించిన ఒక కీ పాయింట్ ఏంటి అని అంటే ద సొల్యూషన్ which has ions, the solution which has ions is conducts current. కరెంటు ప్రవహించాలంటే తప్పనిసరిగా దానిలో అయానులు ఉండాలి. ప్లస్ అండ్ మైనస్ అయాన్లు ఉండాలి. ప్లస్ అండ్ మైనస్ అయాన్లు ఉంటేనే కరెంటు ప్రవహిస్తుంది, లేకపోతే కరెంటు ప్రవహిస్తుందా? ప్రవహించదు. ఇదే పాయింట్ని బేస్గా చేసుకొని యాక్టివిటీని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రెండు పాయింట్స్ చెప్పినాను. ఒకటేంటి ద సబ్స్టెన్స్ విచ్ విల్ గివ్ H+ ions in aqueous solution is called as acid. Second one is what? టు ఫ్లో కరెంట్, టు కండక్ట్ కరెంట్, ప్రవహించనీయాలి, కరెంటును పాస్ చేయాలి అంటే తప్పనిసరిగా దాని లోపల అయాన్స్ అనేటివి ఉండాలి. దాని లోపల ఏముండాలి? అయాన్స్ అనేటివి ఉండాలి. అయాన్స్ అనేది లేకపోతే అది కరెంటును ప్రవహించనిస్తుందా? ప్రవహింపనీయదు, కరెంటును ప్రవహింపనీయదు. ఇప్పుడు ఈ యాక్టివిటీ చూడండి, దీనికి సంబంధించిన కాన్సెప్ట్ చూడండి, యాక్టివిటీకి సంబంధించింది. సో నౌ ఐ యామ్ టేకింగ్ ఏ బీకర్. ఒక బీకర్ తీసుకున్నాను, ఓకేనా? బీకర్ ఐ యామ్ టేకింగ్ వాట్? బీకర్. సో ఆఫ్టర్ దిస్ బీకర్, ఇన్ దిస్ బీకర్ ఐ టుక్ వాట్ 20 or 50 ml ఆఫ్ గివెన్ సొల్యూషన్. సో 20 లేదా 50 ml ఆఫ్ వాట్ గివెన్ సొల్యూషన్ తీసుకున్నాను, లేదా టేక్ వాట్ 50 ml ఆఫ్ వాటర్. ఫస్ట్ ఏం తీసుకున్నాను? ఇదేంటి? బీకర్. బీకర్ తీసుకొని ఇందులో వాటర్ తీసుకోండి. ఫస్ట్
వాటర్ తీసుకొని now what a pinch of water, glucose, sugar or 5 or 6 drops of alcohol if I added to that solution. ఫస్ట్ ఏం చేసిందా, ఒక బీకర్ తీసుకున్నా, తర్వాత అందులో వాటర్ తీసుకున్నా. ఇప్పుడు ఏం చేసినా ఏది అడుగుతుంది మనకి ఎగ్జామినేషన్లో, ఇది అడిగితే ఇది, ఇది అడుగుతుంది, ఇది అడుగుతుంది. ఇది అడిగింది అనుకోండి, పించ్ ఆఫ్ అంటే చిన్న స్పూన్, ఒక స్పూన్ నిండా లేదా 10 grams 20 grams పెట్టుకున్నా సరే దాన్ని ఇందులో వేయాలి, కరిగించాలి. కరిగిస్తే మనకు అక్వియస్ సొల్యూషన్ తయారవుతుంది. వాటర్లో కరిగిందంటే అక్వియస్ సొల్యూషన్ అంటాం, తయారైంది. ఓకే, ఇప్పుడు అది కరెంటును పాస్ చేస్తుందా పాస్ చేయదా కనుక్కోవాలి. పాస్ చేస్తే అయాన్లు ఉన్నట్టు, అంటే H+ అయాన్లు వస్తాయి అన్నట్టు. పాస్ చేయకపోతే H+ అయాన్లు రావు అని అర్థం. ఇప్పుడు మనది ఏంటిది, అందులో హైడ్రోజన్ ఉన్నప్పటికీ దే ఆర్ నాట్ యాజ్ యాసిడ్స్. కాబట్టి ఇందులో అయాన్స్ రావు అనేది ప్రూఫ్ చేయాలి. అయాన్స్ రావు అనేది ప్రూఫ్ చేయాలంటే ఏం చేయాలి, కరెంటు ప్రవహించడం లేదని ప్రూఫ్ చేయాలి. ఎట్లా ప్రూఫ్ చేస్తున్నా చూడండి. దీని తర్వాత ఇందులో ఏం చేస్తున్నాను అంటే 2 రాడ్స్ పెడుతున్నాను, కార్బన్ రాడ్స్. 2 ఏం పెట్టినాను, కార్బన్ రాడ్స్ ఆర్ వాట్, గ్రాఫైట్ రాడ్స్. సరే, కార్బన్ రాడ్స్ యూ కెన్ టేక్. సో కార్బన్ రాడ్స్ పెట్టినాను. 2 carbon rods. These are named as what, electrodes. Electrodes అంటారు. These are connected to the what, battery. బ్యాటరీకి కనెక్ట్ చేస్తున్నాను. దేనికి కనెక్ట్ చేస్తున్నాను, బ్యాటరీకి కనెక్ట్ చేస్తున్నాను వయా స్విచ్ అండ్ బల్బ్. ఎవరు వయా వాట్, స్విచ్ అండ్ ఏ బల్బ్. Switch and a bulb. This is the what, small ఉన్నది నెగటివ్ టెర్మినల్, this is the what, పాజిటివ్ టెర్మినల్. పాజిటివ్ టెర్మినల్ కి కనెక్ట్ చేసిందాన్ని ఏమనాలి, యానోడ్ అంటారు. నెగటివ్ టెర్మినల్ కి కనెక్ట్ చేసిందాన్ని ఏమంటారు, క్యాథోడ్ అంటారు. ఓకే, యానోడ్ క్యాథోడ్. ఇప్పుడు ఇందు లోపల ఏం తీసుకున్నాను, గ్లూకోజ్ సొల్యూషన్ తీసుకున్నాను. గ్లూకోజ్ సొల్యూషన్ తీసుకునే కంటే ముందు సాల్ట్ సొల్యూషన్ తీసుకోండి. సాల్ట్ సొల్యూషన్ లేదా యూ కెన్ టేక్ వాట్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ సొల్యూషన్. హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకున్నాను, ఇందులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ కలిపి తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మూసినాను. ఇఫ్ ఐ క్లోజ్ ద స్విచ్ కనుక క్లోజ్ చేస్తే సర్క్యూట్ అంతా పూర్తి అవుతుంది కదా. పూర్తి అయ్యేప్పుడు బల్బ్ వెలుగుతుంది. గ్లోయింగ్ ఆఫ్ బల్బ్ వీ కెన్ అబ్జర్వ్. సర్క్యూట్ ని ముయ్యగానే, దీన్ని ముయ్యగానే, స్విచ్ ని ముయ్యగానే we will observe what, glowing of bulb. బల్బ్ వెలగడాన్ని అబ్జర్వ్ చేస్తున్నాం. దాన్ని బట్టి ఏం తెలిసింది నాకు, దానిలో అయాన్స్ ఉన్నాయని తెలిసింది. చెప్పినా ఇంతకుముందు, అయాన్స్ ఉంటే కరెంటు ప్రవహిస్తుంది. కాబట్టి ఇందులో అయాన్స్ ఉన్నాయి. ఏ అయాన్స్ ఉన్నవి, H+ అండ్ Cl- అయాన్స్ ఉన్నాయి. H+ అయాన్స్ వచ్చింది కాబట్టి ఇది యాసిడ్. H+ అయాన్స్ వచ్చింది కాబట్టి ఇది యాసిడ్. యాసిడ్ కాబట్టి అయాన్లు వచ్చినాయి. అయాన్లు వస్తేనే బల్బ్ వెలిగింది. ఓకేనా. ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ సొల్యూషన్ నౌ ఐ యామ్ టేకింగ్ వాట్, గ్లూకోజ్ సొల్యూషన్. ఏం తీసుకుంటున్నాను, గ్లూకోజ్ సొల్యూషన్. గ్లూకోజ్ సొల్యూషన్ తీసుకొని మళ్ళీ ఎక్స్పెరిమెంట్ రిపీట్ చేస్తున్నాను. రిపీట్ ఇస్ నథింగ్ బట్ జస్ట్ క్లోజ్ ద వాట్ స్విచ్ ని క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేస్తే ఇప్పుడు ఏమైంది, బల్బ్ వెలిగిందా, వెలగలేదంటే అర్థం ఏంది, దట్ విల్ నాట్ గివ్ అయాన్స్. అది అయాన్స్ ఇస్తలేదు అంటే, అయాన్లే వస్తలేవు అంటే H+ అయాన్స్ కూడా వస్తున్నాయి అని అర్థమా, వస్తలేదు. కాబట్టి దే ఆర్ నాట్ వాట్, యాసిడ్స్. అర్థమైందా, ఏమీ లేదు. ఈ ఎక్స్పెరిమెంట్ లోపల ఏం చేయాలి, ఫస్ట్ టేక్ వాట్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ సొల్యూషన్ and close the switch. You will observe the what, glowing of bulb. From that we can conclude that what, that has ions, nothing but H+ and Cl- ions, hence it is acid. Now we take what, glucose solution. Now we take what, glucose solution in the beaker. Repeat the experiment. That means what, close the switch. Now we could not observe the what, glowing of bulb. Bulb వెలగడాన్ని మనం అబ్జర్వ్ చేయము. అంటే అర్థం ఏంది, it is not giving ions. అది అయాన్స్ ఇవ్వడం లేదు. అయాన్స్ ఇవ్వడం లేదు అంటే not producing H+ ions. H+ ions రావడం లేదు. Hence it is not acid. Now ఈ ఎక్స్పెరిమెంట్ చేయడం కోసము మనం ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ రాయాలి. కాబట్టి ఎగ్జామినేషన్ లో వస్తే ఫస్ట్ ఏమేమి ఆపరేటర్స్ తీసుకున్నామో చెప్పండి. ఫస్ట్ వన్ ఈజ్ ఏం తీసుకున్నా, బీకర్ తీసుకున్నా. ఏం పోసినా, వాటర్ పోసిన. వాటర్ పోసిన అందులో ఏం పెట్టినా, 2 రాడ్స్ పెట్టినా.
దాన్ని 2 రాడ్స్ ఆర్ 2 ప్లేట్స్ అంటారు, వాటిని ఎలక్ట్రోడ్స్ అంటారు. యాక్చువల్గా ఎలక్ట్రోడ్స్ అనే రాయాలి, సైన్స్ టర్మే రాయాలి. 2 ఎలక్ట్రోడ్స్ లేదా షల్ ఐ రైట్ వాట్ దిస్ వన్ కార్బన్ రాడ్స్ అంటారు. 2 కార్బన్ రాడ్స్, 2 carbon rods, graphite rods or carbon rods, okay, whatever it may be. Next తర్వాత ఏం చేసినాను, గ్రాఫైట్ రాడ్స్ కార్బన్ రాడ్స్ పెట్టినాక వైర్స్ కావాలి అంతే, కనెక్ట్ చేయాలంటే ఏం కావాలి, వైర్స్ కావాలి. తర్వాత వైర్లను తీసుకుపోయి బ్యాటరీ కలిపిన, బ్యాటరీ తర్వాత ఏం చేసినాను, బల్బ్ స్విచ్, అంతేనా, bulb and switch. Now procedure లో ఫస్ట్ పాయింట్ ఏంటి, టేక్ వాటర్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ సొల్యూషన్, డైరెక్ట్ పాయింట్స్ తక్కువ చేస్తారు, జస్ట్ 2-3 పాయింట్స్ కన్క్లూజన్ చేస్తారు. సో టేక్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇన్ ద beaker లో తీసుకున్నా, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇన్ ద beaker అండ్ క్లోజ్ ద స్విచ్ ని క్లోజ్ చేసినాడు. నౌ we will observe what the glowing of bulb, bulb గ్లో అవ్వడాన్ని అబ్జర్వ్ చేసినాం. From this we can conclude that from this we can conclude that it has ions, that is H plus ions. అందులో H plus ions ఉన్నాయని మనము conclude చేసినాం. H plus ions నేను కన్క్లూడ్ చేసినాం. ఏం సొల్యూషన్ తీసుకున్నాను, అందులో ఏం సొల్యూషన్ తీసుకున్నాను రా, ఇప్పుడు హైడ్రోక్లోరిక్ యాసిడ్ సొల్యూషన్. ఇప్పుడు సెకండ్ ఏం తీసుకుంటున్నాను, సేమ్ ఇదే పాయింట్ వచ్చే విధంగా, ఒకవేళ బట్టిఫై చేసే వాళ్ళకి ఈజీ అయ్యే విధంగా ఉంటుంది. టేక్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ సొల్యూషన్ ప్లేస్లో గ్లూకోజ్ సొల్యూషన్ in the beaker and close the switch. Now we will not observe glowing of బల్బ్ గ్లో అవడాన్ని అబ్జర్వ్ చేసినాం రా, చేయలేదు. అబ్జర్వ్ చేయలేదు కాబట్టి ఏమన్నట్టు, ఫ్రమ్ దిస్ వీ కెన్ కన్క్లూడ్ దట్ glucose not have ions left, so no H plus ions ఉన్నాయా, లేవు. Hence it is not acid. యాసిడ్ అది కాదు. నెక్స్ట్ రిజల్ట్ రాయాలి మనం, ఓకేనా, రిజల్ట్ రాయాలి. ఫస్ట్ ఇది కాపీ చేసుకోండి. Now result. What is the result? Result ఏంటిదిరా, ఆల్కహాల్స్ కామా గ్లూకోజ్ కామా షుగర్ are not acids even they
దే హ్యావ్ సింపుల్ పదం కంటైన్ దే హ్యావ్ హైడ్రోజన్ దే హ్యావ్ వాట్ హైడ్రోజన్స్ వాటిలో హైడ్రోజన్స్ ఉన్నప్పటికీ కూడా ఏంటి అవి యాసిడ్స్గా బిహేవ్ చేయవు ఓకేనా ఇది రాసి నాకు నేర్చి చూపెట్టాలి